కోక రైక అన్ని బానే ఉన్నాయి దప్ప. అందమైన ప్రపంచంలో నుంచి వింత ప్రపంచంలోకి వచ్చినట్టు ఏ రోజైనా అనిపించిందా? అనిపించింది. ఎప్పుడండి? మన పెళ్ళైనప్పుడు. అండి అన్నట్టుగా అమెరికా నుంచి అవంతిక వచ్చిందట్టు కదా, వెళ్ళిపోయిందా? ఆవిడ అవంతిక కాదే, ఇవాంక. ఆవిడ నాలాగా సన్నగా అందంగా ఉంటుంది కదా. ఆవిడకి నీకు ట్రంప్ కి బోరింగ్ పంప్ కి ఉన్నంత తేడా ఉంది. మీరు ఇలాగా మాట్లాడుతుండండి, నువ్వు మా పుట్టింటికి వెళ్ళిపోతావు. వెంటనే మీ అయ్యకు ఫోన్ చేస్తా. ఈ జన్మలో మా అమ్మాయిని మీ ఇంటికి పంపించానని చెప్తాడు. మళ్ళీ ఫోన్ చేస్తా. అదే చెప్తాడు. మళ్ళీ ఫోన్ చేస్తా. అదే చెప్తాడు అంటున్నాడు కదా, మళ్ళీ మళ్ళీ ఎందుకు చేయడం? ఆ మాట వింటుంటే పదే పదే నాకు చాలా ఆనందంగా ఉంటది. ఎందుకండి ఈ గొడవలు? మీరు బాగుండాలని కదా మేము కోరుకునేది. అవునవును, మొగుడు బాగుండాలని వ్రతం చేసేది నువ్వే, ఆ వ్రతానికి లేటుగా వస్తే మీ పిండం పిల్లలకు పెట్టాలని తిట్టేది నువ్వే. నీలాంటిదే అత్తగారితో ఒక్కటే ఆగలేక మొగుడిని ఇంకో పెళ్లి చేసుకోమందంట. నాకు ఇప్పుడు అర్థం అవుతుందండి. అనసూయతో డాన్స్ చేస్తే ఎక్కడ ఎక్స్ప్రెషన్స్ ఇస్తారు, నాతో వేస్తే ఏమీ ఉండదు. అనసూయ గవర్నమెంట్ జాబ్ లాంటిది, అందరికీ నచ్చుద్ది. మరి నేను? నువ్వు గవర్నమెంట్ హాస్పిటల్ ఎప్పుడో ఒకసారి కానీ దగ్గరికి రావాలనిపించింది. మరి ఎందుకండి? ఆవిడగానే లవ్ చేసుకోండి. ఏమన్నా? ఆవిడగానే లవ్ చేయండి అంటున్నా. ఎంత మంచి మాట చెప్పావే. అందరు పిల్లలు నీలాగే ఉంటే అసలు ఈ సంసారానికి సంబంధించిన ప్రోగ్రాంలే ఉండవు కదా. కూర్చొని సామరస్యంగా చర్చించుకుందామండి. చర్చల గురించి మాట్లాడుకో. చర్చలంటే వాకీ టాకీ లాగా రెండు వైపులు ఉండాలి కానీ రేడియో లాగా ఒకవైపే ఉండకూడదు. కూర్చొని తెలివిగా మాట్లాడితే గొడవలే ఉండవు కదా. ఆ తెలివే ఉంటే అసలు నిన్ను పెళ్లి ఎందుకు చేసుకుంటానే పిచ్చిదానా? అసలు భార్య అంటే నీ దృష్టిలో ఏంటి అది? మొగుడికి యాక్సిడెంట్ అయినప్పుడు గీత అనే అమ్మాయి హాస్పిటల్లో జాయిన్ చేసింది. ఒళ్ళంతా నుజ్జు నుజ్జు అయిపోయింది, కాళ్ళు చేతులు చచ్చుపడిపోయినాయి. కానీ అవన్నీ పట్టించుకోకుండా ఆ జాయిన్ చేసిన గీత ఎవరో అని అడిగి చూసావా? అదే భార్య అంటే. భార్య అంటే ఈ గొడవలన్నీ ఎప్పుడు ఉండేవి కానీ ఓల్డ్ స్టూడెంట్స్ మీటింగ్ ఉందండి ఈ రోజు. మాది గెట్ టుగెదర్, మేమంతా ఎంజాయ్ చేస్తాం. ఏమండి ఈ గెట్ టుగెదర్ అంటే ఏంటి? నువ్వు ప్రతిదానికి అదంటే ఏంటి ఇదంటే ఏంటి అని అడగు. మొన్న కూడా అదంటే ఏంటి అన్నావు, బయట అంతా రచ్చ రచ్చ చేశారు. పదా తగలయ్యా. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చుట్టూ నీడలో. మీ బ్యాచ్ అందరికీ యంగ్ పిల్లలు అదే అదే ఎర్రపేంట అబ్బాయి. పూర్వ విద్యార్థుల సమ్మేళనం అంటే ఏమో అనుకున్నాను గానీ మరీ క్రీస్తు పూర్వం విద్యార్థులు కూడా ఉంటారని నేను అనుకోలే. ఏం మాట్లాడుతున్నారా నువ్వు? ఇక్కడ ఎంత మంది ఉండగా నువ్వే ఎందుకు రియాక్ట్ అయ్యావు? అవును, మన పూర్వ విద్యార్థి వాడు ఉండాలి. దొరబాబు ఈడొక్కడేరా తలెత్తుకొని గర్వంగా వస్తాడు. ఒకడు తలెత్తుకొని గర్వంగా వచ్చాడంటే వాడు ఏదైనా గొప్ప పని అయినా చేసి ఉండాలి, లేదా వాడి మొబైల్లో డేటా అయినా అయిపోయి ఉండాలి. నువ్వు కూడా వచ్చావా? చూస్తున్నారా ఎదవా? ఏంట్రా ఇంకా మారలేదా నువ్వు? ఏదో బై మిస్టేక్ లేరా. ఒకసారి మిస్టేక్ చేస్తే తప్పు అంటారు, పదే పదే చేస్తే ఏ మాటగా మాట చెప్పుకోవాలి కానీ మన భారత టీచర్ లేదు నన్ను ఎప్పుడు కాకేసి అచ్చు నువ్వు మా బాబులాగా ఉన్నావు మా బాబులాగా ఉన్నావు అని. అది అనంది చిన్నబాబు కాదు, వాళ్ళ నాన్న స్వర్గీయ రాంబాబు గురించి. అరే మీరు ఎన్నైనా చెప్పండి రా, మనం చదువుకున్న రోజులే వేరు. వీడు ఎప్పుడు చూసినా స్టాఫ్ రూమ్ లోనే కూర్చుని ఉండేవాడు. అవునవును, టీచర్లు మనకు పాఠాలు చెప్పేవాడు, వీడు టీచర్లకే పాఠాలు చెప్పేవాడు. ఒరే అన్ని నా మీదే వేస్తారా మీరు? బయాలజీ మనం అంతా బుక్ లో చదువుతాడు, సెల్ ఫోన్ లో చదివాడు. అవునవును, అప్పుడు బయాలజీ అంటే మొక్కల గురించి చూసేవాడు, ఇప్పుడు మనుషుల గురించి వస్తున్నాడు. జీవితంలో ఎదగాలంటే చీప్ ట్రిక్స్ ప్లే చేయాలరా. చీప్ ట్రిక్స్ అంటే ఏంట్రా? ఇప్పుడు శవాన్ని ఊరేగిస్తున్నప్పుడు మధ్యలో వెళ్ళి స్పోకెన్ ఇంగ్లీష్ పేపర్లు పంచామనుకో, దాన్నే చీప్ ట్రిక్స్ అంటారు. నీకు బుక్ లో పేజీలు తింటే అంత కోపం వచ్చింది, చదువు అంటే అంత ఇష్టం ఏంట్రా నీకు? ఇష్టమా బొక్క? మామూలు బుక్ అయితే ఏం అపార్థం చేసుకున్నాడు కాదు, బుక్ కదా ఎక్కువ ఫీల్ అవుతుంటాడు. శాంతి నీకు గుర్తుందా అప్పట్లో ఎత్తుకుని తిప్పేవాడిని? నీకు గుర్తుందా అప్పట్లో పెన్సిల్ ఒకటి దింపేవాడిని? ఈ ఆనందాలన్నీ చూస్తుంటే ఆ రోజు ప్రేమలు గుర్తుకు వస్తున్నారా? అవును, ప్రేమ అంటే గుర్తుకొచ్చింది రే, మీరిద్దరు ప్రేమించుకున్నారు కదరా, ఏమైంది? మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదురా. మా ఇంట్లో కూడా ఒప్పుకోవట్లేదు. ఎవరు మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవడానికి? ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్నాను రే. ఎందుకు ఎందుకంటావేట్రా? ఎందుకురా భయపడతా? ఎలా భయపడే? మొన్న అక్కడ కూడా తీసుకెళ్ళలేదు నన్ను. పంచులో ఇలా మంత్రాలు స్లోగా చదువు, ఎందుకంటే వచ్చిన వాళ్ళు కొట్టడానికి నాకు టైం కావాలి కదా. నీకు తద్దిన మంత్రాలు కూడా వచ్చు కదండి? వచ్చండి. అదేనికిరా ఉపయోగపడతలే రా చెప్తా. 2 దండలు రెడీ చేయండి రా.
మొత్తం 3 దండలు. 3వ దండ ఎందుకురా? ఉంటాయిలేరా. అబ్బబ్బబ్బబ్బా, నువ్వన్నీ అలాగంటావు ఏదా? కట్టే చెప్తాను. ఒరే నీకు విషయం తెలిసినా ఇవాళ మన జాతకం చూపించుకున్నాను రా, బ్రహ్మాండంగా ఉంది. ఇగో వాహనంలో వెళ్తానంట. అవునవును, నీకు వాహనం ఒకటే కనపడుతుంది, నాకు అందులో వినపడుతుంది. రాజు ఇంత యాంగ్రీ యంగ్ అనుకోలేదు. ఎవడొచ్చినా పర్వాలేదు, కత్తి నా దగ్గర ఉందిరా. ఆ కత్తి మాత్రం దించుకుంది. ఎవడ్రా ఇక్కడ పెళ్లి జరుపుతుంది? రే నేనేరా. మీరు ముచ్చుకు దగ్గరగా వచ్చారా? రే నీకంటే దగ్గరగా వచ్చారా? కొడితే ముక్కు ముఖం ఏకమైపోతాయి. ఆ ఛాన్స్ నీకు అస్సలు కూడా ఆల్రెడీ ఏకమైపోయినాయి. నిన్ను ఎవడైనా అంటే నేను భరించలేను. ఎవడు ఏమంటలేదురా, అన్ని నువ్వే అనేస్తున్నావు నన్ను. నా ప్రాణాలు అడ్డేసినా సరే వీళ్ళని ఆపుతాను. అక్కడ పెళ్లి జరిపించరా. ఎవడరా ఇక్కడ పెళ్లి చేసింది? పెళ్లి చేసింది మావాడే. నా పిల్లాడి వాడికి ఇచ్చి చేయడానికి నువ్వెవడిరా? ఏంటి నీ పిల్లమా? నా మొగుని వానికిచ్చి పెళ్లి చేయడానికి నువ్వెవర్రా? ఏంటి నీ మొగుడా? ఏంట్రా ఇది? నీ అబ్బా ఫస్ట్ నుంచి చెప్తా ఉన్నాను, ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదని. ఒరే ఇంట్లో వాళ్ళంటే మీ అమ్మ, మీ నాన్న, మీ పెదనాన్న అనుకున్నాను. నీ పిల్లని నీ మొగుడునా? ఒరే అది ఏంట్రా ఈ పరిస్థితి? నాకు ఇప్పుడు మేము వదిలినా నువ్వు స్టేజ్ దిగేదాకా శోభన బాబు వదిలేడు. వెళ్ళు. డాన్స్ చేస్తారని వెయిట్ చేసిన మరి సింపుల్ గానా? చూసారు కదా, ఒక చిన్ని నవ్వి బంధాలను కలపొచ్చు, యుద్ధాలను ఆపొచ్చు, స్కిట్లు లేపొచ్చు. కాబట్టి మీరు నవ్వుతున్నాను, మీకు దండం పెడతా. మా టీం లీడర్లు అందరి వల్ల మీకు ఎంత ఉపయోగాలు ఉన్నాయి చెప్పండి. కొన్ని టీముల వల్ల మిమ్మల్ని నిద్రపుచ్చి ఆరోగ్యంగా ఉంచుతున్నాయి, కొన్ని టీములు నవ్వించి ఆరోగ్యంగా ఉంచుతున్నాయి, కొన్ని టీములు అయితే మీరు మధ్యలో ఫోన్ మాట్లాడుకునే సౌకర్యం కూడా కల్పిస్తున్నాయి. కొన్ని టీములు అయితే అసలు ఇక్కడ ఉందామా లేచి ఊరు వెళ్దామా అన్న సెన్స్ లో కూడా ఉంటాయి. కాబట్టి మంచిగా ఇది ఆది గ్యారేజ్, ఇక్కడ అన్ని రిపేర్ చేయబడి. ఓకేనా? ఎలా కొత్తగా ఏమైనా వచ్చాయా? ఎవరు వచ్చినా మీ పక్కన చేస్తారు కానీ మా పక్కన చేస్తారండి. కొత్తగా బండ్లు ఏమైనా వచ్చాయని అడిగి ఎప్పుడు చూసిన అమ్మాయిలు కారు టైర్ కి చీర కట్టినా కూడా దాంతో కాపురం చేసి 2 బైక్ టైర్లు పుట్టేస్తాడు. అలాంటి వాడు నీ చేతుల మీదకి రెంచి ఓపెన్ చేయి. రేంచే కదా, ఏదో కొత్త సినిమా లాంచ్ అయినట్టు నా చేతుల మీదకి ఎందుకు? మొట్టమొదటిసారి నీ చేయి పడతాయి, ఏ పనన్నా అద్భుతంగా జరిగిద్ది. ఇంకా నయ్యా, నువ్వు చేసిన పనులన్నీ నా చేయి పడ్డాకే జరిగినాయి. అలా నన్ను కూడా వేసేవారు లోపల. అంతో పాటు ఇంకోటి ఉండాలి కదా, ఆడేడి. అవి ఆ బండి రిపేర్ అయింది కదా, ట్రైల్ వేయడానికి వెళ్ళాడు. నువ్వు బైక్ ట్రైల్ వేద్దామని వెళ్ళావా లేకపోతే బైక్ మీద ఎంట్రీ ఇద్దామని వెళ్ళావా? నువ్వు అలా వచ్చాను చూసావా? ప్రేమిస్తే సినిమాలో భర్తలో వచ్చా. చిన్న తేడా ఉందరా. ఆయన సినిమా చివరిలో అన్న నువ్వు స్కిట్ స్టార్టింగ్ నుంచి అన్న అంటుంటావు. నువ్వు ఇలానే అంటావన్నా. వచ్చేటప్పుడు పోలీసులు ఆపారు. ఈ బుక్ తెచ్చావా, ఆర్సీ బుక్ తెచ్చావా అని అడిగారు. నువ్వేమన్నావు? నేను ఆల్రెడీ బుక్ గుర్తుపెట్టావన్నావా? నేను ఎంత కష్టపడుతున్నాను నీ గ్యారేజ్ కోసం, బండి చెక్ చేయడం కోసం ఊరంతా తిరిగి వచ్చాను. మీరేమో ఊర్ల మీద పడి తిరుగుతారు, ఆ తర్వాత నేను తిరగాలి మీకోసం. అన్న మీ ఆవిడ వస్తుంది. ఎందుకు వస్తున్నారు ఈ టైంలో? ఏంటన్నా మీ ఆవిడ వస్తే చూడవేంటి? దాన్ని మ్యారేజ్ లోనే చూడలేకపోయినరా, గ్యారేజ్ లో ఏం చూస్తాం ఇంకా? మీ ఆవిడంటే ఎందుకు నచ్చదన్నా నీకు? మొగుడు కోసం క్యారేజ్ తెచ్చి అక్కడ నుంచి ఎవడ కోసమో చూస్తుంది, ఎందుకు నచ్చుతుంది అది? ఏమే ఏంటి అక్కడ ఏం చేస్తున్నావు? మీద కూర్చొని తినడానికి సుధీర్ వస్తానండి. వాడు బయట ఎక్కడొక్కడ తింటాడు, వాడికేం కరువులే కానీ నువ్వురా. ఏం తెచ్చావు కూరలో? మొదటి గిన్నెలో నా పెదాలు అంటే దొండకాయలు, రెండో గిన్నెలో నా బుగ్గలు అంటే టమోటాలు, కింద గిన్నెలోకి నీ కాళ్ళు, మధ్య గిన్నెలో నీ మొహం తేలేదా? అంటే ఏంటండి? కాళ్ళు అంటే మునక్కాయలు, మొహం అంటే చాంగడ్డ. మొత్తం వెజ్జేనండి, నాన్ వెజ్ ఏం తేలేదా? ఎందుకు తేలేదు బాబు? చికెన్ బొక్కలు, మటన్ బొక్కలు, దాని బొక్కలు అన్ని కలిపి తెచ్చింది, తినండి. ఏంటండి కూర్చొని ఎప్పుడు రాడు తుడుస్తా ఉంటారే? అరే ఇంట్లో ఒక పెళ్ళ ఉందని సంగతి మర్చిపోయారా మీరు? నిన్ను పెళ్ళామని ఎవడన్నాడే? ఇంటికి వెళ్ళినా రాడ్డే, ఏడా రాడ్డే, ఏదైనా రాడ్డే కదా, రాడ్డు తుడుచుకుంటూ కూర్చున్నా. ఏంటన్నా అలాగంటావు? ఇక్కడ నొట్లు బిగించడం మానేసి అక్కడికి వెళ్ళి నడుము బిగించచ్చు కదా. ఒరే ఇక్కడ నొట్లు బిగిస్తే బండి షెడ్డు నుంచి వెళ్ళిద్ది, అక్కడ నడుము బిగిస్తే బండి షెడ్డుకి వస్తుంది. ఏమండి పిల్లి అడ్డం వచ్చిందండి, కాసేపు ఆగుండి వెళ్తా. నువ్వు ఎదురు వచ్చినందుకు అది కూడా ఆగింది వెనకరా. ఇదిగో బాబు, నా లవర్ తో సినిమాకి వెళ్తుంటే టైర్ పంచర్ అయింది, కొంచెం చూడమ్మా. ఆహా 2020కి నీకు పోటీ పెడితే నీకే ఎక్కువ దరిద్రాలు ఉంటాయి రా, నీ దరిద్రం.
టైం లేదు, ఒక 7 నిమిషాల్లో అయిపోవాలి. తొందర చేయవా? అవ్వదు. అవ్వుద్ది. అవ్వదు. ఏంటయ్యా 7 నిమిషాల్లో కాదా? 7 సంవత్సరాలు అయింది, ఏమైంది? చెప్పురా, ఏమైంది చెప్పు, ఏమైనా అయిందా? సరే సరే సరే, ఆ ముళ్ళు పీకు. ఏది? ఇది పీకు. ఏది? అది పీకు. నేను అన్ని పీకితేనే ఎడదాకా వచ్చాను, నువ్వు ఏదో ఒకటి పీకి, లేకపోతే అభి అన్న పీకి పడేస్తాడు. నువ్వు దేనికి రావురా రాము? ఎందుకు వచ్చావు రాము? ఏ మాటగా మాటరా? వాడిది పక్కన లవర్ ను చూశాక, నా పిల్లాన్ని చూశాక, మనకంటూ ఒక లవర్ ఉంటే బాగుంది అనిపించిందిరా. నాకు పెళ్లి కాలేదని ఒక మాట చెప్పేసి ఏందైనా పడేసి దాన్ని పెళ్లి చేసుకోవాలనుందిరా నాకు. ఏమైంది వేళ ఎదలో ఈ సందడేలా మిల 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 మేఘమాల. ఏంటి అందరూ షాక్ అయ్యారా నన్ను చూసి? లేదమ్మా, జనాలు గుర్తుపట్టే వాళ్ళని తీసుకొస్తేనే వాళ్ళు షాక్ అవ్వరు. ఇప్పుడు నువ్వెవరో తెలుసుకుని షాక్ అయ్యేంత టైం వాళ్ళకి లేదు. సర్లే, ఏంటి ప్రాబ్లం ఏంటి? బైక్ రన్నింగ్ లో ఉన్నప్పుడు పెద్ద సౌండ్ వస్తుంది. నేను చేస్తాను. నేను రిపేర్ చేస్తా. నేను రిపేర్ చేస్తాను. నేను రిపేర్ చేస్తా. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? నేను వెళ్ళి హరితాదో వినోద్దో రిపేర్ చేస్తా ఉంటే మీరు రిపేర్ చేయండి. ఏదో ఒకటి మీరే చేయాలండి. అసలే ఈ బైక్ నాకు గిఫ్ట్ ఇచ్చారు, నేను చాలా గ్లామర్ గా ఉంటానని చెప్పి. సెల్ఫ్ ప్రాబ్లమే కదమ్మా, దీనికి సెల్ఫ్ డబ్బా ప్రాబ్లం కూడా ఉంది, తగ్గిపోద్ది. ఫస్ట్ కిక్ స్టార్ట్ అవ్వట్లేదండి. ఫస్ట్ స్కిట్ కదమ్మా, ప్రాబ్లమ్స్ ఉంటాయి. నీకు ఇప్పటికే ఉంది కదరా, చెప్పు. ఇంకా ఏమున్నాయమ్మా ప్రాబ్లమ్స్? ఇంకే ఉన్నాయి? అది ఇప్పుడు ఏం చేద్దాము? ఇక్కడ ఏం చేస్తాను, ఊరుకోండి. ఆది గారు, నేను చెప్తుంది స్కూటీ గురించి. స్కూటీయా? ఇగో నేను చెప్తాను, దాన్నే బ్రేక్ లేడు అంటారు, దీన్నే జోకులేడు అంటారు. ఏం లేదమ్మా, చిన్న పిన్ను పోయింది, బండి అంతా ఓకే, ఏం ప్రాబ్లం లేదు, మీరు వేసుకుని వెళ్ళొచ్చు. బండి ఓకే, మరి నేను ఓకేనా మీకు? నాకివ్వండి, 100లో డ్రైవ్ చేస్తా. ఇలా 100లో డ్రైవ్ చేసి వాడెవడో 100 డైల్ చేశాడు, 100 డైల్ చేశాడు. ఏమా బండి ఓకేనా? నాకు ఇంకా పెళ్లి కాలేదు, ఒకసారి ఆలోచించండి. 10:30కి మంచి ముహూర్తం ఉంది, మీరు ఓకే అంటే పెళ్లి చేసేసుకోవచ్చు. కావాలంటే ఒకసారి చెయ్యొద్దండి. ఆహా, చూసారా, సిగ్నల్ ఇచ్చింది. పెళ్లి అయిపోయింది, ప్రేమ మాకు అసలు ఇంకా ఎవరు లేరు. నీకు ఎవరో ఒకరు తగులుతా లేరా, ఒకడగలరా? వీళ్ళ గెటప్లు రోజు రోజుకు చూడలేకపోతున్నావు. కాలేజీకి టైం అయిపోతుందబ్బా. హలో, ఎవరి బ్యూటీస్? మీ షాప్ కి మాలాంటి ఫస్ట్ టైం రావడం కదా, ఎలా ఉంది? ప్యాచ్లు వేసే వాళ్ళ దగ్గర ప్యాచ్లు వేసే వాళ్ళు వచ్చినట్టు. ఏమైంది, ప్రాబ్లం ఏంటి? సైకిల్ పని చేయడం లేదబ్బా. నిన్ను చూసాక నాకు ఏమీ పని చేయట్లేదు, చూడట్లా. సైకిల్ కి చైన్ పడింది, ఓహో. జస్ట్ గ్రీజు అలా ఇలా వేయండి సరిపోతుంది. మా దగ్గర గ్రీజ్ అయిపోయింది, మీరే ఇలా వచ్చి ఇలా ఇలా అని అన్నాడు, సరిపోద్ది. మాకిద్దరికి వీళ్ళిద్దరు నచ్చారు, పెళ్లి చేసేసుకుంటాను. అరే మీకు వీళ్ళు దొరికినా వదలలేదంటే మీరు మళ్ళీ దొరికినా తప్పులేదురా, మళ్ళీ దొరికినా తప్పులేదురా. ఈ చిన్న వయసులో నాకు పెళ్ళా? మీకు ఓకే కదా, దండలు తీసుకురా. ఇంటికి వెళ్తే ఇప్పుడు శోభనం చేసేసుకుందాం, మామూలుగా ఉండదు. ఏంటి మా ఇంటికి వెళ్ళాలా? వస్తాడు. రా తొందరగా, ఇప్పుడే పెళ్ళైంది, శోభనం ఎక్కడికి వెళ్ళాలి నడు, చెప్పు. మీకు ఏమైనా మైండ్ తప్పిందారా? అదేమో నా అమ్మమ్మ, ఇదేమో నా నానమ్మ. కాలేజ్ డేస్ గుర్తొచ్చినప్పుడల్లా ఇలా వేషాలు వేసుకొని తిరుగుతారు. అవునా? అవునండి. మనవడు, ఆహా రే, కంగ్రాట్స్ రా, మీరు తాతయ్యలు అయ్యారు. నాలవరు వస్తా చూడండి, 10:30కి పెళ్లి రెడీగా ఉంది. అది శిల్పి చెక్కని శిల్పం సరికొత్తగా ఉంది. ఇదెవడు? రే, అన్ని సార్లు నీకు పెళ్ళయింది కాలేదు అని అడిగా, ఒక్కసారి నాకు పెళ్ళయిందని అడిగావరా? అంటే నీ మొగుడా? వీడు నా మొగుడు రా, బొకడా. తెలియక చేశాను, మీరు నన్ను. నిన్ను ఎందుకు ఇన్నిసార్లు కొడుతున్నాడు? వాడు చాలా సార్లు వాడికి ఇస్తాను, ఈ రోజు ఇచ్చిన దానికంటే చాలా రోజులు ఇవ్వండి, ఎక్కువ గుర్తుండి కొడుతున్నాడు. దీన్ని బట్టి నీకు ఏమర్థమైంది? అదృష్టం అడ్డం తిరిగితే బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ కూడా బాధేసి వెళ్తాడని అర్థమైందిరా. మిమ్మల్ని కొట్టడానికి బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ ఏ సరిపోతారు? మెయిన్ ఆర్టిస్టులు కావాలి కదా. ఇంట్లో పెళ్ళాన్ని పెట్టుకొని ఈ లవ్లు నీకు అవసరం అంటావా? కాదే, అవసరం అంటావా?
అన్న తినరా. ఇంకా నాకు వద్దు నాన్న. రే నువ్వు అన్నం తినకపోతే బూచోడు పట్టిస్తాను. అంటే అన్నయ్యగా పట్టిస్తావా నాన్న? తమ్ముడు మరి లేకపోతే ఏమి చేయమంటారు సార్? కవల పిల్లలు అంటే ఏమో అనుకున్నాను కానీ అందులో ఒకడు ఇలా కమిలిపోతాడని నేను ఏనాడు అనుకోలేదు. ఒరే ఆడు మీ అన్నయ్యరా. ప్రతి చిన్న పనికి అమ్మయ్య అనుకునే వాడు నాకన్నయ్య ఏంటండి? అదే అమ్మ ఉంటే మీరు ఎలా గొడవ పడేవారా? అమ్మ ఉంటే మీ ఇద్దరు గొడవ పడేవాళ్ళు, మాకు ఆ ఛాన్స్ ఇచ్చేవాళ్ళు కాదా? నాన్న మీ ఇద్దరం ఒకేసారి పుట్టాం. అన్నయ్య ఏమో అందంగా ఎదిగాడు, నేనెందుకు ఎదగలేదు నాన్న. ఒరే బాబు మీ ఇద్దరిని నా 2 చేతులతో పెంచాను రా. అక్కడ వచ్చింది నాన్న తేడా. నన్ను కుడి చేత్తో పెంచావు కాబట్టి నేను సుకుమారంగా పెరిగాను, వాడిని ఎడం చేత్తో పెట్టావు కాబట్టి అలా ఎండిపోయాడు. నాన్న కాలేజీకి అందరూ బైకులు వేసుకొస్తున్నారు నాన్న. నీకు కొనిపిస్తానులే నాన్న. నాకు అంతకంటే పెద్ద బండి కావాలి నాన్న. అయితే వాడికి ఒక అంబులెన్స్ కొనిచ్చు నాన్న, సేఫ్ గా వెళ్ళి సేఫ్ గా వస్తాడు. తమ్ముడు మీరు లోపలికి వెళ్ళండి, నేను సరదాగా ఒకసారి అలా బయటికి వెళ్ళొస్తాను. సుచి ఐ లవ్ యూ. ఏంటి తొక్కడున్నాడు? నదులుగా సాగి వరదలైపోయి కడలిగా పొంగు నీ ప్రేమ నా ప్రేమ. తమ్ముడు ఆ అమ్మాయిని నేను ప్రేమించాను రా. పర్వాలేదన్నయ్య, పెద్దలన్నాక పిల్లల్ని ప్రేమించాలి, వాళ్ళకి పెళ్లి కూడా చేయాలి. అన్నయ్య ఈ చేతులు ఆశీర్వదించాలే కానీ ఆశించకూడదన్నయ్య. తమ్ముడు ఆ అమ్మాయిని ఎప్పుడు చూసినా నా కళ్ళు ఎలుగుపోతాయిరా. అది దీపం కొండెక్కే ముందు వచ్చే వెలుగు అన్నయ్య. తమ్ముడు పెళ్ళవదా తమ్ముడు? బంజర భూములు బీడు భూములుగా మారతాయి గానీ బీడు భూములు బంజర భూములుగా మారటం చాలా కష్టం అన్నయ్య. దీర్ఘ సుమంగళి భవ. ఇంకెందుకండి చుక్కల్లోకి ఎక్కడనే పాట కూడా వేసుకోండి. ఇలాంటి వాతావరణంలో నాకు కూడా అలాంటి అమ్మాయి ఉంటే బాగుంటది తమ్ముడు. సమ్మర్ లో వేడిగా ఉందని సమాధిలో సెంటర్లు వేసి పెట్టమన్నాడంట. మనకు అవసరమా అన్నయ్య? బై ద వే మీ నాన్నగారి ఆరోగ్యం క్షీణించింది. నీ మనసే వెన్న అమృతం కన్నా అది ఎంతో నిన్న. వయసులో ఉన్న నాళ్ళు వరిగట్టి ఆమె చుట్టూరు తిరిగితే ఇలాంటివి వస్తాయి నాన్న. నాన్న అలాంటోడా తమ్ముడు? మామూలు నాన్నగారు కాదు, ఇండియాలో ఏ రైతు పండించినంత కాటన్ నాన్నగారు ఒక్కడే పండిస్తారు. అంత పెద్ద కాటన్ బిజినెస్ నాన్నది. నాన్నగారు మీరు ఇయ్యాలో రేపో పోతారు, ఆస్తి అంతా ఇద్దరు పేరుని రాయండి నాన్న. ఒక్కడి పేరు మీద రాస్తే చాలు నాన్న. దేనికి? నువ్వు కూడా ఇయ్యాలో రేపే అన్నట్టున్నావురా. ఎక్కడ రాస్తున్నారా? మీ అమ్మ పోయినప్పుడు ఏనాడు ఆ దమయంతికి రాసేసా. దమయంతి అంటే ఎవరు తమ్ముడు? ఆ వీడియోలో వన్ ఆఫ్ ద క్యారెక్టర్. తమ్ముడు నాన్నగారు ఆరోగ్యం నువ్వు చూసుకో, దాన్ని విడిపించుకొని నేను వస్తాను. అయితే నేను వస్తా. దేనికి? మీ ఇద్దరిని విడిపించాలి కదా. అది నిజమే కదా బాబు. బాబు క్షేమంగా వెళ్ళి నాన్న నీ ఊపిరాగే ముందు ఊపి ఊపి వాడు ఊపిరి ఆపేలా ఉన్నావు. ఎవరక్కడ? మున్సిపాలిటీ వ్యాన్కి ఒకటి డ్రైవర్ లా ఇంకోటి క్లీనర్ లా ఉన్నారు. ఎవరి? మరి నేను? ఆ మున్సిపాలిటీ వ్యాన్ నువ్వే. హలో ఎక్కడికి వచ్చో తెలుసా? లేడీ డాన్ ఇస్ బ్యాక్. డాన్ అన్నారు, మార్చరీ వ్యాన్ లా ఉంది. ఆమెని చూడడానికి నీ 2 కళ్ళు కూడా సరిపోవు తెలుసా? నిన్ను చూపించడానికి 14 కెమెరాలు సరిపోవు, నీకు తెలుసా? హలో, కత్తి లాంటి ఫిగర్ తో మాట్లాడుతున్న సంగతి మర్చిపోకు. నీలాంటిదే పుట్టే పిల్లాడు కత్తిలా పుట్టాలని ఆపరేషన్ థియేటర్ లో కత్తులు మింగిందంట. నీ అంత చూస్తా. ఎక్కువ మాట్లాడేవంటే నేను మట్టిలో కలిపేస్తా. ఆ ఛాన్స్ మీకు మా అన్నయ్య ఇవ్వడు, వాడంతట వాడే కలిసిపోతాడు. తమ్ముడు ఎక్కడ ఆ బంధించిన నా దమయంతి? ఎక్కడ మా నాన్నగారి ఆ ప్రేసి? నిప్పులే శ్వాసగా గుండెలో ఆశగా. తెలుస్తూనే ఉంది, నిప్పులే శ్వాసగా పీల్చి పీల్చి పొయ్యి మీద పక్కన పెట్టి బూరలాగా తయారైంది. ఎవరు బాబు
బాబు మీరు? శేషగిరిరావు కొడుకులం. శేషగిరి చేసిందే గబ్బు పని, మళ్ళీ గతంలోకి ఎందుకులే. అన్నయ్య రండి, దాన్ని బంజెత్తి తీసుకుని వెళ్దాం. హలో, ఆమెను మీరు తీసుకెళ్తే మరి మేమేం చెయ్యాలో? చెక్క భజన చెయ్యాలి. ఏం మాట్లాడుతున్నారండి? ఏయ్, చెక్క భజన చేయమన్నా, చెక్కతో భజన చేయమన్నా. మన వెళ్దాం, పదండి పదండి. పాడుబడ్డ గ్రంథాలయంలో పేకాట ఆడుకునే వాళ్ళు లాగున్నారు, వీళ్ళు విలన్లు ఏంట్రా? వీడు ఫైట్ చేయడానికి ఆగిపోయాడా, ఏదైనా పట్టేసి ఆగిపోయాడా? ఏంట్రా పంటలేసుకుని ఆట ఆడుతున్నాడేంట్రా? అన్నయ్య ఏమన్నా ఫైట్ చేసావా? బయట పాడా ఊపిరి అందక పైకి లేచాను రా. ఒక కొబ్బరి సమరు డబ్బా తెమ్మంటావా? దేనికి? మసాజ్ చేయడానికి. ఎలాగుంది తమ్ముడు? 10 పరోటాల పిండి ఒకేసారి పిసికినట్టుంది అన్నయ్య. అదిరిపోయింది నీ ఫైట్. చంపేస్తా మిమ్మల్ని. శేషగిరి రావంటే శేషునా? చీకటైనా కత్తి అయినా కొడవలైనా దింపితేనా దిగను అందా నాన్నకు ఎన్ని ఖాతాలో. ఏంట్రా ఇది? అయినా మనకి వీడితో అనవసరం. ఆస్తి పత్రం తీ. ఆస్తి పత్రాలు తీ. ఏంట్రా దీంట్లో ఇన్ని పేర్లు రాశావు? మొత్తం వాళ్ళందరినీ ఇడిపించుకు తీసుకురండి, అప్పుడు 10 మంది నాకు, ఆస్తి నీకు. కింద పడి నాకు నీ ఆస్తి నువ్వు రే. హాయ్ మేడం, మీ స్కూల్ పిల్లలం. చెడ్డి గ్యాంగ్ లో ఉన్నా, నువ్వు స్కూల్ పిల్లవా? మేము చెడ్డి గ్యాంగే, నువ్వు ఎడ్డి గ్యాంగ్ లో ఉన్నావు. పండు పండు, నాకు హోంవర్క్ కి హెల్ప్ చేస్తావా రాత్రికి? నైట్ తలుపు తీసించు, కుక్కని కట్టించు, వస్తా. నిన్ను కట్టేస్తే నువ్వు ఎట్లా వస్తావు? ఏంట్రా కుక్క అంటుంది? ఫీల్ అవ్వాల్సింది కుక్క కాదరా, నువ్వెందుకు ఫీల్ అవుతున్నావు? పండు పండు, చెప్పడం మర్చిపోయా. నిన్న హిందీ టీచర్ మంచితనాన్ని హిందీలో ఏమంటారు అని అడిగారు. మరి నువ్వేం చెప్పావు? రోజా మ్యామ్ అని చెప్పా. టీచర్ ఏం పని ఇచ్చారు? ఆమె మీద పని చేస్తే శాలరీలు గల్లంతా అవుతాయి హై అంది. సరేరా, స్కూల్ టైం అయిపోతుంది, పదండి. మాస్టర్ అంటే మామూలు మాస్టర్ కాదు ఇక్కడ. రూత్లెస్ ఫియర్లెస్ ప్యూన్ రా ఇక్కడ. రూత్లెస్ ఫియర్లెస్. మరి నేను? నువ్వు మైండ్లెస్ యూజ్లెస్ మొత్తం లెస్సేరా నీకు. హలో పండు. నేను పండితే స్కిట్ ఇవ్వడు లేపేది మరి. హలో, నా మీద కౌంటర్ వేస్తున్నావా? పండు కోటికి ఒకడు. పండు కోటికి ఒకడు కాదు, పండు కోతి ఒకడు. కూర్చో. ఇదిగో ప్యూను, త్వరగా బెల్ కొట్టు, నాకు ఆకలేస్తుంది. నాకు ఆకలేస్తుందిరా. అలా అని గంట కొట్టు గోల్ చేయకూడదు, సైలెంట్ గా తినాలి. కూర్చో. అయ్యో, నా బ్యాగ్ ఎలుక కొట్టేశారు. ఏమి ఎంత ఆకలి అయితే మాత్రం దాని బ్యాగ్ తినేస్తావు నువ్వు? చూసుకోబల్లా. ఇక్కడ రా. ఇప్పుడు నాకు బోర్ కొట్టి స్కూల్ గోడలు దూకేస్తే ప్రిన్సిపల్ ఏమనుకుంటాడు? సూపర్ హిలేరియస్ విజిల్ వేస్తాడు. ఎందుకో? నువ్వు డీలో చేసేది అదే కదా, అటు దూకి ఇటు దూకి అయ్యే కదా వాళ్ళు. సర్లేగానే మాస్టర్ రెడీ. బ్లాస్ట్ తో ఎంట్రీ ఎలా ఉంది? మరి ఈ దరిద్రం చూడాల్సి వస్తుంది తెలిస్తే ఆ బ్లాస్ట్ మీద నేనే కూర్చున్నాను కదరా. అయినా ఏందిరా, పైన టీచరు కింద టీచర్ వాళ్ళకి ఎంట్రీ డ్రెస్. మాస్టర్ అయిందా? ఏంట్రా మాస్టర్ ముందే కూర్చొని సమాధానం చెప్తున్నావు? పండు గెటప్. ఎన్నిసార్లు అబ్బాయి అబ్బాయి అని చెప్పినా కూడా ఇంకా గెటప్ గెటప్ అంటారేంట్రా మీరు? ఈ కృష్ణానగర కామెడీలే వద్దంటుందిరా. టీచర్
టీచర్ వచ్చి ఎంతసేపు అయింది లేవలేదేంటి? ఒరే నువ్వు వస్తే స్కిట్టే లేవదు, వాళ్ళు లేస్తారా? మామూలుగా మాట్లాడుకుందా ఒకసారి. మాస్టర్ మాస్టర్ నిన్న మీరు స్కూల్ కి ఎందుకు రాలేదు? పాపం మా తాతయ్యకి హెల్త్ బాగాలేదు, ఆయన నా మీద బెంగ పెట్టుకున్నాడు. ఆయన నీ మీద బెంగ పెట్టుకున్నాడు, నువ్వేమో ఈ స్కిట్ ని. మాస్టర్ మాస్టర్ మన ఇంటి దగ్గర ఒక పిల్లి ఉంది కదా, అది పిల్లి కాదు ఆవు అంట. అది ఆవు అని నీకా తెలిసింది? ఆ పిల్లే చెప్పింది. ఏమని? మీ ఆవు మీ ఆవు అని. మీరు జీవితంలో ఏమేమి అవుతారో తెలుసుకుందాం. పవిత్ర, ముందు నువ్వు ఏమవుతావు పెద్దయ్యాక? అమ్మ నేను డాక్టర్ మాత్రం అవ్వను. ఏ? అమ్మ దాంట్లో ప్రాక్టికల్స్ ఉంటాయంట, కప్పలు కోస్తారంట. అవును, ఎవరిని వాళ్ళు కోసుకోవాలంటే ఎంత ఇబ్బందిగా ఉంటది. సర్లేగా నువ్వేమవుతావు అమ్మాయి? మాస్టర్ నేను మంచి డ్రెస్ వేసుకుని అలా నడుస్తుంటే అందరూ క్లాప్స్ కొడుతూ ఫోటోలు తీస్తూ. ఏమంటుంది? సర్కస్ లో తాడు మీద నడుస్తుందంట. అరే పండు నువ్వేమవుతావురా? నాకు పెద్ద ఆశలేం లేవు మాస్టర్. పెళ్లి చేసుకోవాలి, ఒక పిల్లని కనేసి నోరారా మమ్మీ అని పిలవాలి, అంతేనా? నువ్వు అప్పుడు గెటప్లోనే ఉంటావు కదా. పండు తేడా వచ్చిందనుకో. తేడా వచ్చడం ఏంట్రా? వచ్చింది కదా, అప్పుడే కదా నక్లెస్ గోల్డ్ సాంగ్ వచ్చింది. సర్లే కానీ అందరు చెప్పారు, నువ్వు పెద్ద అయితే ఏమవుతావు? నేనైతే అజర్లా అవ్వాలనుకుంటున్నా. అయితే నువ్వు కూడా ఫూట్ అవుతావు అనమాట. ఇదిగో అమ్మాయి నిన్న క్వశ్చన్ అడుగుతా. ఒక వాటర్ బాటిల్ తో నలుగురు మొహం కడుక్కోవాలి, నువ్వు కడుక్కుంటే ఇంకా ఎంతమంది బ్యాలెన్స్ ఉంటారు? అది కడుక్కున్నాక ఎవడు ఉండడు, మేకప్ పోతే ఎవడు ఉంటాడు, మొత్తం వెళ్ళిపోతారు. ఇది లేదు ఇది లేదు. అరే పండు, అడవి కాచిన వెన్నెల అంటే ఏంటో చెప్పు. వెన్నెలని అమ్మాయిని అడవిలోకి తీసుకెళ్లి పొయ్యి పెట్టి దాని మీద కాసేసి మొత్తం ఇంకా కాసేస్తావు నువ్వు. సర్లే గాని ఇదిగో అమ్మాయి 8లోంచి 10 తీసేయి. ఆ పక్క నుంచి అప్పు తెచ్చుకోమ్మా. నీలాగా అప్పు తెచ్చుకుంటా అనుకున్నావా? 1000 రూపాయలు అట్టించు అనుకున్నావా నన్ను? ఏంటి 1500 దానికి ఏం తక్కువ అనుకున్నావా? సర్లే గాని అరే సుదర్శన్ ఇట్రా, సీరియస్ గా క్వశ్చన్ అడుగుతున్నా, ఆన్సర్ చెప్పాలి. చంద్రుడి మీదకి మొదటిసారిగా వెళ్ళింది ఎవరు? అబ్బో నాకైతే అసలు తెలియదు. ఆ రోజు రూమ్ లో వీడు ఒక్కడే ఉండింది, నాకు వాడి మీద డౌట్. అమ్మతోడు మాస్టర్ నేను మేనేజ్ చేయడానికి చాలా ట్రై చేశాను, అప్పుడు కెమెరా చూసాను ఎక్కడ లేవు. వాడు చంద్రుడి గురించి అడుగుతున్నారు, మీరు చంద్ర లాడ్జ్ గురించి చెప్తున్నారు, ఏందిరా ఇది? మాస్టర్ మాస్టర్ జలపాతానికి సెలయేరుకి తేడా ఏమిటి? వావ్ నైస్ క్వశ్చన్. మీకు ప్రాక్టికల్ గా చేసి చూపిస్తాను. ఇట్రా అమ్మా నువ్వు. జల జల జలపాతం నువ్వు, సెల 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 ఏరుని నేను, సలసల నువ్వు తాకితే నన్ను పొంగే వరదైపోతాను. దీనికోసం ఇలా స్కిట్ నువ్వే రాస్తానని చెప్పి మొత్తం రాసేసుకుని దాన్ని రాసేసుకోవడానికి ఎన్ని నువ్వు రాసేసుకుంది. వయ్యారాల వెల్లువా వాటేస్తుంటే వార్యవా, పురుషుల్లోన పుంగవా పులకింతుస్తే ఆగవా. అనసూయ ఓ అది 2 వారాలు కనిపించినందుకే అలిగినట్టుంది. ఇదిగో అనసూయ ఒకసారి చూడు. ఇవే తగ్గించుకుంటే మంచిది. నేను చెప్దాం అనుకున్నా. ఎన్ని తగ్గించుకోవాలండి? పేమెంట్ తగ్గించుకోవాలి, ఇలాంటివి తగ్గించుకోవాలి, అన్ని తగ్గించుకోవాలి, అమృతాన్ని దాచుకుని కూర్చోవాలంటే మా వల్ల కాదు. 2 వారాలే కదా అనసూయ? 2 వారాలు అంటే 14 రోజులు, రోజుకి 24 గంటలు, గంటకి 60 నిమిషాలు. నీకు ఇదేమన్నా స్కూల్ డ్రెస్ లా కనపడుతుందా? లేదే. మరి ఈ లెక్కలని నాకెందుకు చెప్తున్నా? 2 వారాలు కనిపించనందుకే నువ్వు ఇంత ఆలోచిస్తే నీ కోసం 2 సంవత్సరాలైనా మానేస్తా. సార్ జీవితంలో 3 విషయాలు ఎప్పుడు నమ్మకూడదు సార్. WWW వర్క్, వెదర్, ఉమెన్, ఇవి ఎప్పుడు నమ్మడానికి లేదు. ఎప్పుడు పడితే మారుతుంటాయి. ఎన్ని సంవత్సరాల నుంచి మనం జబర్దస్త్ చేస్తున్నాం చూస్తున్నాం, ఇప్పటి వరకు ఎవరికైనా నేను హగ్గిచ్చానా? నీకు ఇచ్చాను. అంటే అదేముంది, అపోజిషన్ పార్టీలో ఉన్న రాహుల్ గాంధీ గారు వెళ్ళి మోడీ గారికి హగ్గిచ్చారు, అంతకంటే గొప్ప హగ్గా మంది. ఏమండి ఏం జరుగుతుంది ఇక్కడ? ఇప్పుడే అదృష్టం సీట్లోకి వెళ్ళింది, దరిద్రం ప్లేట్ తో వచ్చింది.
వాళ్ళండి లండన్ వెళ్ళి 2 వారాల తర్వాత తిరిగి వచ్చారు. ముందు నన్ను కలుసుకోకుండా అనసూయని కలుస్తారు ఎందుకు? హైదరాబాద్ లో దిగ్గానే ఎవడైనా ఎయిర్పోర్ట్ చూస్తాడు, ఎర్రగడ్డ చూడ్డు. అయినా అనసూయ మంచి పొలిటీషియన్ లాంటిదే. హామీ ఇచ్చిందంటే ఖచ్చితంగా నెరవేరుస్తుంది. మరి నేను? నువ్వు శరా మామూలే. హామీలు ఇచ్చేటప్పుడు ఆకాశం వైపు చూస్తావు, నెరవేర్చమంటే నేల వైపు చూస్తారు. తమరు ఇప్పుడు ఎందుకు ఆవలింతలు తీస్తున్నారు? మగాడు నోరు తెరవటానికి ఉండే ఒకే ఒక్క అవకాశం ఆవలింత, అది కూడా రాకూడదా? హలో పోలీస్ స్టేషన్, మా కుక్క 2 రోజుల నుంచి కనిపించట్లేదండి. పోలికలు అడుగుతున్నారండి. నీ ఫోటో పంపించేయి. అక్కడ మా నాన్న ఊర్లో 2 ఉయ్యాలు కట్టుకుని ఎదురు చూస్తున్నాడు. మన 2 పిల్లలు ఇస్తే దాంట్లో వేయాలని. ఇంకా నయ్యం మీ అయ్యే స్కూల్ పెట్టలా, 150 మందిని కలిపి పంపించాల్సి వచ్చేది. అసలు పిల్లలతో మాట్లాడేది భార్యాభర్తల సంబంధం గురించి సుడిగాలి సుధీర్ ఏమన్నాడో తెలుసా? ఏమన్నాడు? ఇలాంటివి చెప్పడానికి నాకు ఇంకా పెళ్లి కాలేదు అన్నాడు. సూసైడ్ చేసుకుంటున్నంటే ఎంతమంది వచ్చిర్రో చూడరా. వాళ్ళంతా వాడి మీద ప్రేమతో రాలా, ఆ పైన కూడా వాడు ఏదైనా పత్యాపారం చేస్తాడేమో చూడడానికి వచ్చారు. ఇంతకీ ఏం జరిగిందిరా? పెద్దలే మా ప్రేమను ఒప్పుకోవట్లేదురా. సరే ముందు ఆ అమ్మాయి ముసుగుది ఒకసారి ఫేస్ చూడాలి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఎవరికి మానవత్వం లేదు. ఇక్కడ ఒక యువజంట ఆత్మహత్య చేసుకుంటుంటే ఎవరో పట్టించుకోవట్లేదు. నువ్వేమన్నా ఫ్లూటో గ్రహం మీద పులకాలు ఎత్తనా ఉంటావు, నువ్వు కూడా ఇక్కడ ఉన్నావుగా, నువ్వు పట్టించుకోవచ్చుగా. నువ్వెన్నా చెప్పు, నాకు ఇదే కావాలరా. నాలోని ఈ మార్పును చూసి షాక్ అవుతున్నా కదూ. దాన్ని కూడా వదలని నీ ఓర్పు గురించి షాక్ అవుతున్నారా? ఇప్పుడు ఈ చుట్ట నేను నోట్లో పెట్టుకుంటే ఎలాగుంది? చేతులకు ఒక చెంబు కూడా ఇచ్చి తెలమని చెప్పాలనిపిస్తుంది. అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా మతి తప్పి కుర్రాళ్ళే మంచాన పడ్డారే. తరుణ్ భాస్కర్ గారు ఏంటండి నన్ను అలా చూస్తున్నారు? అంటే మిమ్మల్ని చూసిన తర్వాత ఆయన జూకి వచ్చాడా జబర్దస్త్కి వచ్చాడని కన్ఫ్యూజ్ అయ్యాడు. అనసూయని చూసిన తర్వాత జబర్దస్త్కి వచ్చాడని కన్ఫర్మ్ అయ్యాడు. అంతేగా? బుక్ ఇచ్చాను, ఈవినింగ్ సినిమాకి టికెట్ బుక్ చేయనా? నాతో సినిమాకి వెళ్ళాలంటే రాసి పెట్టుండాలి. రాసి పెట్టుండేందుకు 2 టికెట్లు తీసి పెట్టుంటే సరిపోద్ది కదా. మనం 3 ఉన్నాం, వాళ్ళు 3 ఉన్నారు, ఏం చేద్దాం రా? ఇంకో 3 ముత్తైదువులు పిలిచి అరటిపండు జాకెట్ పీస్ ఇచ్చి పంపిద్దాం. ఎప్పుడు చూసినా అనసూయ గారు అనగానే రెచ్చిపోతావు. అనసూయ గారికి నీకున్న లింక్ ఏంట్రా? నేను చెప్తా. ఇప్పుడు మనల్ని కడుపు పనావించడానికి రాబోతున్నారు హ్యాపీ ఆడియన్స్ రైజెస్ టీమ్. హాయ్ అను. డోంట్ డిస్టర్బ్ ఎగ్జామ్స్. ఎవరికి? మీ పిల్లలకా? చంపుతా. నాకే. హాయ్ శాంతి. డిస్టర్బ్ చేయకు. అంత సీరియస్ గా ఏం జరుగుతుందిరా? ఆ అస్థి పంజరాలు అవి చేసే ఎక్స్ట్రాలని ఒక కొత్త బుక్ అది. నువ్వు చూసావు? వాడు చాలా చూశాడు, ఏం చూశాడో చెప్పు. నువ్వెంతరా నవ్వుతున్నావు? తప్పుల గురించి తుప్పల బ్యాచ్ మాట్లాడుకుంటుంటే నవ్వు వచ్చింది. చిలక బొమ్మ గీసింది, కాకి గీసింది. చిలక బొమ్మ ఒక్కటే కదరా గీసింది? అదే చిలక బొమ్మ కాకి గీసింది అని చెప్తున్నా. నువ్వు నా నడుము చూసావు? లేదు చూడలేదు, కనిపించలేదు, వాడు వాడే చూసుకున్నాడు. నువ్వు నా నడుము చూసావు? అది నేను చూశాను. నువ్వు ఎంత చేసినా ఖుషి అవ్వదు, ఇది మసే అయింది. ఆ సీన్ లో భూమిక నడుముకి నా నడుముకి తేడా ఏంటి? అమ్మ చాలా తేడా ఉందమ్మా. ఆవిడ నడుముకి నీ నడుముకి క్యారీ వ్యాన్కి కుక్కల వ్యాన్కి ఉన్నంత తేడా ఉంది. ఎందుకురా మమ్మల్ని అలా అంటావు? రాజ్ తరుణ్ గారి 2 లోకం ఒకటే, మా 2 లోకం కూడా ఒకటే. ఆయన లోకం రా, మీది ఎర్రిమా లోకం. ఎర్రిమా లోకం. మీరు చూశారు, చెప్పించు కొడతా. ఎవడే చూసింది? అది ఎవడైనా చూస్తాడు అసలు? అది నడుము కాదా? నడుము అంటే జాన్ ఉండాలి, జైంట్ వీల్ అంత ఉంది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎక్కి తిరగొచ్చు. నా పెళ్లికి ఏడు పాట వేసుకున్నాడు. మాదేదకేలే. సరేలేరా, వాళ్ళు ఇద్దరు అవుతే ఇది పట్టుకున్నారు, మీరెందుకు నన్ను పట్టుకున్నారు? అంటే ఏ దీపం ఆరిపోతుందో తెలియక. పోలీస్ కదా అదే. అది బాడీ అనుకున్నావా బీడీ అనుకున్నావా? ఏయటం ఏంటి? అది కౌంటర్ బాగుంది కదా, నాకు కూడా నచ్చింది. మీరు ఇలాగే కంటిన్యూ చేస్తే ఈటీవీ ఈవెంట్లో కూడా డోకా లేదు. అయ్యోరు కౌంటర్ వేసారు, అమ్మోరేంటి సైలెంట్ గా ఉన్నారు. మేము 10 రాసుకొస్తే మీరు 11 రాసుకొస్తారు, మీరు మాట్లాడరేంటండి? నేను మాట్లాడకూడదని డిసైడ్ అయ్యా. అమ్మో ఫ్యాన్స్ సెట్ అయిపోతారు. అరే అప్పుడు న్యూస్ కూడా వచ్చింది చూడండి. ఇక మీద జబర్దస్త్లో మాట్లాడను అన్న రోజా గారు, నిప్పంటించుకున్న వెంకటాపురం రాజా గారు. మీరు మాట్లాడకపోతే ఘోరాలు కూడా ఘోరాలు చేసుకుంటాయి.
ఏంటిడు మీరు ఓకేనండి సార్ ఇడికి 3rd డిగ్రీ అంటే ఏడు చూపిస్తా 3rd డిగ్రీయా అంటే ఐస్ పెడతావా? లేదురా బ్రాండ్ రైస్ పెట్టి పప్పేసి నెయ్యి వేస్తారు. నీ పేరేంటి? సరదా సత్తిపండు. నీ పేరేంటి? దొరదా దొండపండు. దొరదా దొండపండు. అవును మీరు ఇద్దరు టీం లీడర్లే, మేము ఇద్దరు టీం లీడర్లు. నీలాగా అవ్వాలంటే ఏం చేయాలి? మనం టీం లీడర్లుగా ఉండాలి. రెండో వాడిని టీం లీడర్ అనే భ్రమలో ఉంచాలి. పక్క స్టేషన్ లో కొత్తగా ఎస్ఐ గారు వస్తున్నారట. అవునా? ఎవర్రా? బా ఇలాంటి పోలీసులు ఉంటే దొంగలు వాళ్ళే వచ్చి నన్ను పట్టుకొని అంటారమ్మా. అనసూయ భరద్వాజ్ IPS. నాకు తెలిసినవి 3 1 డ్యూటీ, 2 డ్యూటీ, 3 డ్యూటీ. ఈ వంటం ఎస్ఐ కూడా 3 తెలుసు. 1 పులిహార, 2 పులిహార, 3 కూడా పులిహారే. అసలు ఏం చేస్తుంటావు? ఒక గొప్ప మిమిక్రీ ఆర్టిస్ట్ అని నేను. ఓ అంత బాగా చేస్తావా? చాలా బాగా చేస్తారు. ఒకటి కూడా గుర్తుపట్టలేం. మేడం వీడు చాలా ఎక్కువ చేస్తున్నాడు, నన్ను కూడా ఎక్కువ చేయమంటారా? ఉన్నది చేస్తేనే ఉంచట్లేదు, ఎక్కువ చేస్తే మొత్తం రష్యే. ఏంటి సమస్య ఏంటి? ఈ అమ్మాయి నేను లవ్ చేశాను సార్. తను ఒప్పుకోపోతే నాకు చచ్చిపోవాలనిపిస్తుంది. ఈ అమ్మాయి నన్ను లవ్ చేసింది, నేను ఒప్పుకోపోతే దానికి చచ్చిపోవాలనిపిస్తుంది. ఇదంతా చూస్తుంటే మీకేమనిపిస్తుంది? మాకు కూడా చచ్చిపోవాలనిపిస్తుంది. నీకేంటో ఇద్దరని. ఇలాంటి కేసులు మా దగ్గర కాదు, ఆవిడ దగ్గరికి వెళ్ళండి. ఆవిడ సాల్వ్ చేద్దా అండి? సాల్వ్ చేస్తుందా? నీ తొక్క తీసి చెప్పులు కుట్టేస్తుంది, వాళ్ళ విగ్గులు తీసి రగ్గులు కుట్టేస్తుంది. అయినా సిగ్గు లేకుండా పెళ్ళైన వాళ్ళని ప్రేమించడం ఏంటి? అది చూస్తామేంటి? అడుగు. వదిలే, నేను అడగకూడదులే. ఎందుకంటే ఆయన చేసే పని అదేగా. అంతేగా అది. ఒకసారి ఇలాంటివి చేస్తే తోలు తీస్తా. ఏంటి నాకే వార్నింగ్ ఇస్తున్నారా? నీకేంట్రా బొకడ ఇండైరెక్ట్ గా నాకు కూడా ఇచ్చింది. వెళ్ళు. సార్ కమిషనర్ గారు సూప్ ఎలా ఉంది? గెన్నాలు వచ్చిపోయే క్యారెక్టర్ ఇస్తారు, నిలిచిపోయే క్యారెక్టర్ ఏదైనా ఇమ్మన్నట్టు ఉంది. ఈయన ఎక్కడో చూసినట్టుందండి. మొన్న శాంతి స్వరూప్ ఎక్స్రేలో చూసుంటావు. ఇంట్లో వాళ్ళందరూ ఒకసారి రండి. మేము రామంటే మీరేదో మాయ చేయాలని చూస్తున్నారు. అది కాదు, ఈ స్కిట్ పేమెంట్ ఈ స్టేజ్ మీద ఇద్దాం అనుకుంటున్నా. ఏమైందమ్మా ఈనాడు చిన్నబోయాడే సూర్యుడు. 500 ఇస్తే ICUలో కూడా పడేటట్టున్నావు నువ్వు.